తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల వేళ జాగృతి కార్యకర్తలు సంబరాలకు సిద్ధమవుతున్నారు. అవును, మీరు విన్న మాట నిజమే. ఇక కల్వకుంట్ల కవిత జాగృతి పేరుతో జనాల్లోకి వెళ్తుంది. ఈ మధ్య కాలంలో మనం చూసాం, ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించి సో ఏదైతే సింహం గుర్తు మీద కల్వకుంట్ల కవిత మరి తనకు బలపరిచినటువంటి అభ్యర్థులను బరిలోకి దించింది. సో ఈ అభ్యర్థుల్లో ఇక ఒక మున్సిపల్ని కైవసం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉదయం 8 గంటల నుంచి ఇక కౌంటింగ్ కేంద్రాల వద్ద అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతల హడావుడి కనిపిస్తుంది, అభ్యర్థుల కోలాహలం కనిపిస్తుంది. ఇక ఇప్పటికే ఏకంగా ఒక మున్సిపల్ పీఠాన్ని కల్వకుంట్ల కవిత కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఏదైతే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి పార్టీ నేపథ్యంలో ఆ పార్టీ సింబల్ అయినటువంటి సింహం గుర్తు మీద కవిత మద్దతుదారులని బరిలోకి దించి గద్వాల జిల్లా ఒడ్డేపల్లి మున్సిపాలిటీలోని 10 వార్డులలో 8 స్థానాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే ఇందులో కవిత మద్దతుదారులు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి ఆ సింబల్ సింహం మీద ఆ గుర్తు మీద పోటీ చేసి ఆ మున్సిపాలిటీని కైవసం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అందరి చూపు సింహం వైపే వెళ్తుంది. కల్వకుంట్ల కవిత ఎప్పుడైతే అసెంబ్లీలో ఆమె ప్రమాణం చేసి వెళ్ళింది, అంటే ఒక వ్యక్తిగా వెళ్తున్న ఒక శక్తిగా మళ్ళీ తిరిగి వస్తా చట్టసభలకంటూ ఆమె చేసినటువంటి శపథం కావచ్చు, పార్టీ పెట్టబోతున్న వచ్చే భవిష్యత్ అంతా మాదే, సీఎం నేనే కాబోతున్నట్టు కల్వకుంట్ల కవిత చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అవన్నీ కూడా నిజం కాబోతున్నాయి అనేటువంటి ఊహాగానాలు ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే కేవలం చాలా తక్కువ టైంలో ఆమె మున్సిపల్ ఎన్నికల్లో ఏదైతే సింహం గుర్తు మీద ఆమె అభ్యర్థిని బలపరిచి బరిలోకి దించితే ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో అసలు కవిత మీద జరుగుతున్న చర్చ ఏంటనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాధాకృష్ణ ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్లో, మరింత సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో రాధాకృష్ణ, అసలు మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఎంతమంది అభ్యర్థుల్ని కవిత బలపరిచి బరిలోకి దించింది? ప్రస్తుతం అయితే మరి ఎటువంటి సంబరాలకు జాగృతి కార్యకర్తలు సిద్ధమవుతున్నారు? ఖచ్చితంగా తెలంగాణ రాజకీయాల్లో ఈ రోజు ఒక సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైందని అంటే గనక ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. నిజంగా మరోవైపు బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి రెబల్స్ కి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నిజంగా ఒక వెన్నుదన్నుగా ఉంటుందా? నిజంగా వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేటువంటి ఒక పార్టీగా దీన్ని చూడాలని అంటే ఇప్పుడు ఉన్నటువంటి కవిత విషయమే కాదు, గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జూపల్లి కావచ్చు, ఆయన బీఆర్ఎస్ పార్టీతో విభేదించి కొల్లాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఆయన కూడా మెజార్టీ స్థానాలు ఆయన తరపునటువంటి అభ్యర్థులు కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో గెలిచినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నారు చాలా మంది. సో ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం. ఆమె నిజంగా ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మరోవైపు తన తండ్రి అయినటువంటి కేసీఆర్ ని విభేదించి, తన యొక్క నిర్ణయాలను విభేదించి, మరోవైపు తన అన్న అయినటువంటి కేటీఆర్ తీసుకున్నటువంటి అవినీతి ఈ యొక్క నిర్ణయాలకు సంబంధించి విభేదించి ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చేసినటువంటి అనంతరం నిజంగా ఆమె పార్టీ పెడతారా లేదా అనేటువంటి ఒక సందిగ్ధం అయితే ఉంది. కానీ ఈ పార్టీ పెట్టి విషయంలో కూడా ఆమె 100% క్లారిటీ కూడా ఇచ్చేశారు. దాదాపుగా నా పార్టీ రిజిస్ట్రేషన్ పనుల్లో ఉంది, దాదాపుగా 3 నుంచి 4 నెలల సమయం పడుతోంది. ఖచ్చితంగా ఏదేమైనా సరే జిహెచ్ఎంసీ ఎన్నికల నాటికి నా పార్టీతో వస్తాను అని అంటూనే నిజంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తోటి ఆమె టైఅప్ పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసినటువంటి సందర్భం. ఇటు మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్ లో డివిజన్స్ కావచ్చు. సో ఏదేమైనా సరే ఆమె ప్రభావం పెద్దగా ఏమీ ఉండదులే అని అనుకున్నారు చాలా మంది. కానీ ఈ రోజు జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో నిజంగా సంచలనం నమోదైందంటే ఈ మున్సిపాలిటీలో సుమారుగా 10 వార్డులు ఉన్నాయి. ఇందులో 8 స్థానాల్ని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆ పార్టీ నిజంగా కైవసం చేసుకుంది. ఆ పార్టీ అని చెప్పాలి, ఇక్కడ కవిత మద్దతుదారులు అని చెప్పినా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ నిజంగా అక్కడ చతికిలు పడిపోయినటువంటి సందర్భం. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 8 స్థానాలు గెలుచుకుంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ చెరొక స్థానం గెలుచుకుని అవి చతికిలు పడిపోయాయి. ఆ ప్రాంతంలో మంచి పేరున్నటువంటి వడ్డేపల్లి శ్రీరన్న కొద్ది రోజుల క్రితం కల్వకుంట్ల కవితకి చెందినటువంటి జాగృతులు చేరడం కూడా ఆ 8 స్థానాలు కూడా గెలవడానికి ఒక కారణంగా అయిందట. సో ఆయన మద్దతుదారులందరూ కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తు అది చాలా జనాలకి దగ్గర అయ్యేటువంటి గుర్తుగా చూడొచ్చు, జనాలకి క్యాచీగా ఉండేటువంటి గుర్తుగా చూడొచ్చు. అందులో ఉన్నటువంటి
ఒక ధైర్యం, ఒక సింహం అనగానే ఒక ధైర్యం వస్తుంది, ఒక భరోసా ఉంటుంది, అవతల వాళ్ళకి ప్రత్యర్థులకి భయం పుడుతుంది. అటువంటి గుర్తు చాలా క్యాచీగా ఉండటం, నిజంగా కవిత ఒక వ్యూహాత్మకంగానే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో ఈ పొత్తు పెట్టుకుని ఎన్నికలు దిగినట్లుగా తెలుస్తోంది. మరొక వైపు నేను రాజకీయాలకు వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ముందుగానే పార్టీ పెట్టక ముందే ఆమె అదృష్టాన్ని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో పరీక్షించుకుందానంటే గనక ఎస్, దానికి కూడా మనం ఏంటి అలా తీసిపారేలేము. ఖచ్చితంగా ఆ అనుమానాలు కూడా బలంగా చేకూరుతున్నాయి. ఎస్, ఇప్పుడు వడ్డేపల్లి మున్సిపాలిటీ నిజంగా ఇప్పుడు కవిత చేతుల్లోకి వెళ్ళిందనంటే గనక ఎలాంటి అతిశయక్తులు. కాకపోతే అక్కడ వడ్డేపల్లి సీనన్న అనేటువంటి ఒక సీనియర్ నాయకుడు కవితకి చెందినటువంటి జాగృతిలో చేరడం, సో ఆయన మద్దతుదారులందరూ కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కి వెన్నంటే ఉండడంతో ఈ వడ్డేపల్లి పంచాయతీ, వడ్డేపల్లి మున్సిపాలిటీ ఇప్పుడు కవిత పరమైందనంటే గనక ఎలాంటి అతిశయక్తి లేదు. సో ఓవరాల్ గా చూడాలనంటే గనక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తు ఎప్పటి నుంచో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలన్నా, ఏదైనా పార్టీ రెబల్ గా పోటీ చేయాలన్నా కూడా ఈ సింహం గుర్తుపై చాలా మంది ఆధారపడుతూ ఉంటారు. గతంలో మంత్రి జూపల్లి బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు కేసీఆర్ మీద తిరుగుబాటు జెండా ఎగరవేసి కొల్లాపూర్ మున్సిపాలిటీలో తన అభ్యర్థులను కూడా పెట్టి మెజార్టీ సీట్లు సాధించాడు ఆయన. సో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ద్వారా ఇప్పుడు కవిత కొత్తగా ఏమీ కాదు, గతంలోనే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసి ఒక రెబల్ అభ్యర్థిగా ఆయన జులుం విధించారా సింహం గుర్తుసానంటే గనక ఎస్, ఖచ్చితంగా ఆనాటి పరిస్థితులు కూడా నేడు తలుచుకోక తప్పదు. సింహం గుర్తు నిజంగానే ప్రజల్లో ఆకట్టుకునే విధంగా ఉంటుంది, అదంతా మనకి తెలిసినటువంటి విషయం. అది దాన్ని ఉన్నటువంటి జూలు కావచ్చు, వాట్ ఎవర్, రెబల్ లుక్ లా ఉండటం, ఈజీ సింబల్, ఈజీగా జనాలకి రిజిస్టర్ అయిపోతుంది. సో ప్రజలు ఈజీగా అరే సింహం గుర్తు కవితదే కదా అని చెప్పేసి వెను వెంటనే వేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఆ క్రమంలోనే వెను వెంటనే ఈ యొక్క ఓట్ బ్యాంక్ కూడా కవితకు మళ్ళింది అనేటువంటి సందర్భం కూడా ఇక్కడ చాలా మంది గుర్తు చేస్తున్నారు. గత 2 దశాబ్దాలుగా అంటే 20 ఏళ్లుగా ప్రతి ఎన్నికల్లో, ఆ ఎన్నిక ఈ ఎన్నిక అని కాదు, ప్రతి ఎన్నికల్లో కూడా ఈ సింహం గుర్తుతోనే ప్రధాన పార్టీలతో పాటు కనిపిస్తూ ఉండటం నిజంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ మళ్ళీ ఇప్పుడు ఉనికిలోకి వచ్చింది. అది కూడా కవిత ఒక స్నేహవాస్కం అందివ్వడంతో, అది కూడా వడ్డేపల్లి మున్సిపాలిటీ చేజిక్కించుకోవడంతో ఉన్న ఫలంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పేరు, ఆ పార్టీ గుర్తుపైన ఇప్పుడు ప్రధానంగా చర్చ కూడా కొనసాగుతోంది. మరోవైపు మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించి చాలా చోట్ల ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఆల్రెడీ అలా ఎన్నికలు జరిగిపోయాయి. ఆల్రెడీ ఇప్పుడు కౌంటింగ్ కూడా కొనసాగుతోంది. ప్రస్తుతానికి మీకు కేవలం వడ్డేపల్లి మున్సిపాలిటీ రిజల్ట్ మాత్రమే ఇది. సో కవిత నిజంగా ఒక రాజకీయ చతురతకి నిజంగా ఆమె యొక్క నిదర్శనానికి, ఆమె యొక్క రాజకీయ చతురతకి నిదర్శనం అని చెప్పొచ్చు. ఖచ్చితంగా ఎస్, రేపటి రోజున 4 నెలల్లో ఈ యొక్క ఢిల్లీలో పార్టీ రిజిస్ట్రేషన్ కనుక పూర్తయిపోతే గనక ఆమె పార్టీ పేరు కూడా తెలంగాణ ప్రజా జనజాగృతి లిటిల్ బిట్ ఆ పేరు మీద ఖచ్చితంగా జాగృతి ఉండేటట్టు కూడా చూసుకుంటున్నారట. సో ఏదేమైనా సరే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రేపటి రోజున వదిలేసే ప్రసక్తి లేదని ఆమె మొన్న చెప్పినట్టుగా సందర్భం. ఎందుకంటే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో లతీఫ్, ఐ థింక్ ఆయన తోటి పొత్తులు పెట్టుకున్నటువంటి టైంలోనే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో నేను ఎప్పుడు కూడా జీవితాంతం ఈ యొక్క పార్టీతో నేను వెళ్తానే ఉంటాను అనేటువంటి చెప్పినటువంటి సందర్భం. సో రేపటి రోజున కవిత పార్టీ వచ్చినా కూడా ఆమె మళ్ళీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భం మనం చూడకపోవన్నమాట. సో అందుకే కవిత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేతలతో చర్చలు జరిపినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ మున్సిపల్ ఎన్నికల వరకు ఫార్వర్డ్ బ్లాక్ బీ ఫార్మ్స్ తోనే జాగృత అభ్యర్థులు పోటీ చేశారు. ఎన్నికలు జరుగుతున్నటువంటి అన్ని మున్సిపాలిటీలు కూడా జాగృత అభ్యర్థులు ఈ యొక్క ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుతో పోటీ చేసినటువంటి పరిస్థితి. ఎస్, ఖచ్చితంగా ఏదేమైనా సరే అధికార పార్టీకి మరొక బీఆర్ఎస్ అధినేతగా ఉన్నటువంటి కేసీఆర్ తన కూతురు విజయం సాధించింది అనేటువంటి పుత్రోత్సాహంతో ఉన్నారా, లేదా నిజంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీతో కవిత తన రాజకీయ చతురతను ప్రదర్శించి రేపటి రోజున బీఆర్ఎస్ కి నిజంగా అంటే ఒక ప్రత్యామ్నాయం కింద కనిపిస్తోందా, నిజంగా అది ఎవరికి అంతుచెక్కినటువంటి ప్రశ్నగా కూడా మనం చూడొచ్చు శ్రీశైలం. ఎస్, రైట్. థ్యాంక్ యూ రాధాకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. ఇది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల మీదనే అందరి చూపు. అందులో
స్పెషల్ అట్రాక్షన్గా కల్వకుంట్ల కవిత బలపరిచినటువంటి అభ్యర్థులు సింహం గుర్తు మీద ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి ఆ పార్టీ సింబల్ మీద వాళ్ళు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం, అక్కడ గద్వాల జిల్లాలో వాళ్ళు వడ్డేపల్లికి సంబంధించి మున్సిపాలిటీని కైవసం చేసుకోవడం ఇప్పుడు అందరి చూపు జాగృతి అధ్యక్షురాలు కవిత వైపే వెళ్తుంది. కేవలం మున్సిపల్ ఎన్నికల్లోనే కవిత తన మార్కును చూపిస్తే రానున్న రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత ఎటువంటి చక్రం తిప్పబోతున్నది, తన మార్క్ని తన ఎవరైతే కార్యకర్తల్ని ఏ స్థాయిలో ఆమె మరి ప్రజలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది ఒక చర్చ అయితే మొదలైంది. ఇక కేవలం ఆరంభం మాత్రమే, ఇది ప్రారంభం మాత్రమే, ఇంకా చాలా ఉంది. భవిష్యత్తులో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, ఆ తర్వాత జనరల్ ఎలక్షన్లు జరగబోతున్నాయి, ఇంకా మధ్యలో కొన్ని ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇట్లా చాలా ఎన్నికలు ఉన్నాయి తెలంగాణ వ్యాప్తంగా. సో మున్సిపల్ ఎన్నికల్లోనే తన బలపరిచిన అభ్యర్థుల్ని మరి గెలిపించుకొని ఒక మున్సిపాలిటీ కావేశం చేసుకున్న కవిత ఇక్కడితో ఆగుతుందా, లేక జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా తన మార్కుని తన అభ్యర్థుల్ని బరిలోకి దించి ప్రధాన పార్టీలకు ముఖ్యమంత్రులు పట్టించే అవకాశం ఉందనేది చూడాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.